మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై టేస్ట్ అద్దరిపోద్ది. సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని కరివేపాకు చిట్పట్లాడేంత వరకు మూత పెట్టేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక్క టమాటో చిన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గపెట్టుకుందాం. టమాటోస్ చక్కగా ఇలా మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మష్రూమ్ పెద్దగా అయితే ఇలా హాఫ్గా కట్ చేసేసుకుని వేసేసుకుందాం. మష్రూమ్స్ అలాగే క్యాప్సికమ్ కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకుని ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. మష్రూమ్స్ క్యాప్సికమ్ కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడగా కారపొడి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ బాగా మష్రూమ్స్కి క్యాప్సికమ్ పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్ మష్రూమ్ క్యాప్సికమ్ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోద్ది.